జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. తీర్మాన్ మల్లన్న గారు, మీరు ఈరోజు ఏవైతే వ్యాఖ్యలు చేస్తుండ్రో అవి ఖచ్చితంగా నీకు తెలంగాణ ఆడబిడ్డలు మొత్తం బుద్ధి చెప్తారు. ఎందుకంటే కవితక్క స్త్రీల కోసం, అందరి కోసం మన కవితక్క చాలా బాధ ముందుకొస్తుంది. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నీ దగ్గర ఉంటుంది ఒక ఆమె కూడా ఎక్కువ మాట్లాడుతుంది, అమ్మ అని మాట్లాడుతుంది. ఆమె కూడా ఒక ఆడదానిలాగా ఉండాలి. అంతేగాని ఆడామకు సపోర్ట్ చేయకుండా మగవారికి సపోర్ట్ చేస్తుంది. ఒళ్ళు జాగ్రత్త, దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మా కవితక్క కదిలిందంటే అందరి గుండెలు ఎదురుతున్నాయి ఈరోజు. ఎందుకంటే యావత్ తెలంగాణ మొత్తం మా కవితక్కను దృష్టిలో పెట్టుకొని ముందుకొస్తున్నారు. దేనికి అక్క అందరికీ మంచిగా చేస్తుంది. మంచి తెలంగాణలో మంచి రాజకీయం అంటే అక్కతోటే. అక్క సీఎం కాబోతుంది కాబట్టి అందరికి గుండెల అదురుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ముందు కవితని తరిమి కొట్టండి అని చెప్పని అన్నారు. దీని పట్ల ఏమంటారు మీరు? తరిమి కొట్టమని అన్నవారు ఎవరు లేరు. ఇవన్నీ పుట్టిస్తున్నారు. ఎవరు తరిమి కొట్టలేదు. అక్కకు అందరూ ఆరతి పడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కానీ వేస్ట్ తీన్మార్ మల్లన్న గాడు బాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బుద్ధి చెప్తారు. యావత్ తెలంగాణ ఆడబిడ్డలు అందరు కదలి వస్తారు. తీర్మాన్ మల్లన్న టీమును కూడా మొత్తము ఇజ్జత్ తీసి మాట్లాడతారు. సిగ్గు శరమేమన్నా ఉంటే మా కవితక్క జోలికి రావద్దు, మేము ఊరుకోము. మా అక్క జోలికి వచ్చింటే మాత్రం మేము ఊరుకోము. మీకు అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరు ఉన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకోండి. అంతేగాని పేదవాళ్ళ కోసం ముందుకొచ్చే మా అక్క గురించి మాట్లాడిందనుకో ఖబర్దార్ తీర్మల్లన్న టీం. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.